హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్గా పూరీలోకి కర్రీ, అలాగే ఏ విధంగా పూరీ కోసం పిండిని కలుపుకొని ఎలా మనం రోల్ చేసుకుంటే ఇలా మంచిగా పొంగుతాయో చూసేద్దామా. దీనికోసం అయితే మనం ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పెద్ద ఆలుగడ్డ, పొటాటో, కారానికి తగ్గ పచ్చిమిరపకాయ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. దీనిలో మనం కారం ఇంకా యూస్ చేయం, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే స్పైస్ రావాలి మనకి. సో వీటిని ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఉర్లగడ్డలు కూడా వీటిలో యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలి. ఇది మనం ఫస్టే వాటర్ పోయకూడదండి, ఇలా కొంచెం సేపు మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు దానికి సరిపడ్డ సాల్ట్, అదే ముక్కలకి బాగా పట్టుకోవాలి కదా, ఫస్టే వేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టి వీటిని మగ్గించుకో. మధ్యలో ఇలా మూతను తీసుకుంటూ కలుపుకుంటూ ఎంతవరకు మనకి వేగింది అలాగే ఉడికింది అని చూసుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఒక 40% కుక్ అయిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి. ఆ తర్వాత వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ నీళ్ళని అయితే నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్లో కూడా ఈ ముక్కలు బాగా మగ్గాలి. సో మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో వేయడానికి 1 స్పూన్ దాకా శనగపిండిని తీసుకోవాలి. మోర్ దెన్ 1 స్పూన్ అండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మనమైతే దీన్ని ఫస్ట్ పేస్ట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ముక్క మనకి 90% ఉడికిపోయింది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మనకి మరిగేలాగా ఇలా కాగుతున్నట్టుగా మరుగుతున్నట్టుగా వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండి మిక్స్చర్, దాన్ని మనం ఇందులోకి డైరెక్ట్గా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ శనగపిండి వాటర్ కొంచెం సేపు ఖచ్చితంగా మరగాలండి, లేదు అంటే పచ్చివాసనగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మరిగిన తర్వాత మాత్రమే ఇది చిక్కపడాలి. మూత పెట్టి మరిగించుకుందాం. అంటే ఎంత వాటర్ పోయాలి మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి దిక్కుగా అయిపోయింది. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే వేడి తగ్గేటప్పటికి ఇంకా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి. నచ్చితే కొత్తిమీరనే వేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా పూరీల కోసం మనం చపాతీ ఎలా కలుపుకుంటామో పిండి అలాగే కలుపుకొని పూరి పిండి కొంచెం తీసుకొని అరిచేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ చేయాలి. ఆ తర్వాత పొడి పిండిలో ముంచుకుంటూ వీటిని మంచిగా రోల్ చేసుకోవాలి. మనం బరువు పెట్టకూడదు, గట్టిగా ప్రెస్ చేయకుండా పైన రోల్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండాలి, మరీ పుల్కాల పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంది అంటే మనకి పూరి బాగా పొంగుతుంది. పైన పిండిని ఇలా ఎదిలిచ్చేసి వేడి నూనెలో మనం పూరిని వేసుకొని గరిటెతో ఇలా ఒక్కసారి కలుపుతూ ఉన్నామంటే ప్రెస్ చేసినట్టుగా మనకి మంచిగా పూరి పొంగిపోతుంది. నూనె వేడి అవ్వకుండా మీరు పూరి వేశారంటే అది పూరి పొంగదు, అలాగే చెక్కలాగా అయిపోతుంది. సో చూసుకోండి, టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి ఆయిల్. సో అప్పుడైతేనే మనకి పూరీలు మంచిగా రౌండ్గా వస్తాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.